వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. జీవితం కోసం భయపడటం నీవు మానేయాలి తల్లి. నీ యొక్క భయం నీ తెలివిని మందగిస్తుంది. నీ యొక్క భయమే ప్రతికూల ఆలోచనలను సృష్టిస్తుంది. దేనికి భయపడకు. విశ్వాసం మరియు సహనంతో నీ విధులను నువ్వు నిర్వర్తించు. తప్పకుండా ఈ పరిస్థితి మారి నీ జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తావు. ప్రతి మనిషి యొక్క జీవితంలో జన్మించిన తల్లి, తండ్రి, తోడబుట్టిన అన్న, తమ్ముడు, జీవితం పంచుకునే భార్య, వారసులైన కొడుకులు, కూతుళ్ళు, ఇలా ఎందరో బంధువులు తారసపడతారు. వీరందరూ కూడా ఎల్లప్పుడూ తనతోనే ఉంటారని, కష్ట సుఖాల్లో తోడు వస్తారని భావించటం మానవుడి యొక్క సహజం. కానీ ఈ బంధాలు అన్నీ శాశ్వతం కాదు అని, మనకు జీవితంలోనూ తర్వాత కూడా తోడు వచ్చే బంధువులు ఎవరో వారి గురించి ఒక చిన్న శ్లోకంలో ఎంతో చక్కగా తెలుసుకుందాం. సత్యం మాత, పితా జ్ఞానం, ధర్మో భ్రాత, దయా సఖా, శాంతి పత్ని, క్షమాపుత్ర, షడతే మమా బాంధవ. సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయ స్నేహితుడు, శాంతి భార్య, ఓర్పే పుత్రుడు. ఈ ఆరే మానవునకు నిజమైన బంధువులు అని అర్థం. ఏ జీవికైనా జన్మనిచ్చేది తల్లి. తల్లి స్థానం ఎప్పటికీ మారదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నైనా తల్లి ప్రేమ ఎప్పటికీ మారదు. అలాగే సత్యం ఒక్కటే, అది ఎన్నటికీ మారదు. జ్ఞానం తండ్రి. తండ్రి ఎలాగైతే విద్యాబుద్ధులు నేర్పించి జీవించే ఉపాయాలు నేర్పటం ద్వారా సుఖవంతమైన జీవితానికి మార్గదర్శకుడు అవుతున్నాడో, జ్ఞానం కూడా మనిషికి సంతోషంగా జీవించటం నేర్పుతుంది. మనిషి పురోగతికి మూలం జ్ఞానమే. సోదరుడు ఎలాగైతే ఎప్పుడూ అండగా నిలుస్తాడో, తోడుగా ఉండి అభివృద్ధికి బాటలు వేస్తాడో, అలాగే ధర్మం కూడా ఎప్పుడూ మనిషికి వెంట నుండి ఆత్మీయతను, అనురాగాన్ని పంచి ధర్మాన్ని పాటించిన వాడికి అమృత ఫలాలను అందిస్తుంది. దయామిత్రుని లాంటిది. మిత్రుని వలె మంచి చెడులను ప్రబోధిస్తుంది. శాంతి భార్య వంటిది. భార్య సుగుణశీలి అయితే ఆ మనిషి జీవితం పూల పాన్పులాగా ఉంటుంది. భార్య గయ్యాళి అయితే ఆ మనిషి యొక్క జీవితం నరకప్రాయమవుతుంది. అలాగే జీవితంలో శాంతి ఉన్నవాడికి ఇంకా ఏ లోటు ఉండదు. శాంతిని అలవర్చుకోని మనిషి జీవితం నరకంతో సమానం. ఓర్పు అనేది పుత్రుని లాంటిది. పుత్రుడు ఎలాగైతే నరకం నుండి రక్షిస్తాడు అని నమ్ముతామో, అలాగే ఓర్పు ఉన్న వ్యక్తి యొక్క జీవితం స్వర్గతుల్యమే. పై శ్లోకం ద్వారా మీకు ఒక మనిషి తన జీవితంలో బంధువులు ఎంత ముఖ్యమని అనుకుంటాడో, అంతకన్నా సత్యం, జ్ఞానం, ధర్మం, దయాశాంతి, ఓర్పు అనే 6 గుణాలు అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. ఊహ తెలిసిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాగైతే బంధువులను వీడి పోలేమో, అలాగే ఈ 6 గుణాలను కూడా అజన్మాంతం పాటించాలి అని తెలుసుకోవాలి. ఏ మనిషికైతే తన జీవితంలో ఈ 6 గుణాలు ఉంటాయో వారి యొక్క జీవితం స్వర్గసీమ అవుతుంది. లేకపోతే వారి యొక్క జీవితం నరకప్రాయం అవుతుంది. ఇది గుర్తించుకుని మసులుకోవాలి. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.